నమస్కారం ఏడియన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తిపట్నం 28వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ నందు యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పేటా శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సత్యమణి రిషితారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ వచ్చిన మహిళలకు పిల్లలకు వేసవి తాపం తీర్చడం కొరకు మజ్జిగ నీరు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పేటా శాఖను ఎమ్మెల్యే సతీమణి అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని యువతను ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కట్టా రమేష్, సంఘం అధ్యక్షులు అంతటి రమేష్ గౌడ్, 28వ వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు సుమతి, నాయకులు వివేక్, రవి తదితరులు పాల్గొన్నారు. మేడం నాగలేదు ఒకసారి ఇప్పుడు ముగించేసావే రోజు